సంగారెడ్డి జిల్లా హత్నూర మండల పరిధిలోని కొన్యాల దక్షిణ ఇండియా సంఘం మెదక్ అధ్యక్ష మండలం నూతనంగా ఏర్పాటు చేయబడిన పాస్టరేట్ కొన్యాల గ్రామం నందు చిట్కుల్ కాసాల పాస్టరేట్ గురువులు రేవా అమృతయ్య, రేవా కాంతారావు, రేవా సామెల్ గురువుల ఆధ్వర్యంలో స్త్రీల మైత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాక్య సందేశం అందజేశారు. స్త్రీలు కుటుంబాన్ని నడిపే శక్తులుగా సమాజం పట్ల ప్రేమాభిమానాన్ని చూపాలని, దేవుని కార్యములు స్త్రీలు ముందుండి భక్తి శ్రద్ధలతో సమాజం పట్ల మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించాలన్నారు. స్త్రీలు తమ పిల్లలను చిన్ననాటి నుండే దేవుని ఆలయాలకు నడిపించే విధంగా కృషి చేయాలని, స్త్రీలు తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని, అందుకనే స్త్రీలు దేవుని పట్ల ఆశీర్వదించబడ్డారని వారు కొనియాడారు. అనంతరం సంఘం అంతయు కూడి సహపంక్తి భోజనాలు చేశారు. ఈ కార్యక్రమంలో కొన్యాల పేస్తారేట్ కమిటీ సభ్యులు బి మనోహర్, పి సుధాకర్, జి వీరయ్య, బి అనంతరావు, ఎం నరసింహులు, కె ప్రభు, యేసు, మోహన్, వెంకటయ్య, దేవరాజ్, పద్మారావు, శ్రీను, ప్రసాద్, అమృతారావు, పి సాగర్, కాసాల కొన్యాల సభ్యులు పాముల భాస్కర్, నాయకుడి ప్రభాకర్, ఎం క్రీస్తు దాసు, నిరుడి రమేష్, లక్ష్మణ్, గుడిపు భాస్కర్, స్త్రీలు, సంఘ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఆ మనుషుని పేరు ఎలిమేలకు, అతని భార్య పేరు నయోమి. అతని ఇద్దరు కుమారుల పేరు మహలోను, కీయాను. వారి మూత బెత్లెహేము వారైన ఎఫ్రా, కీయులు. వారు మోయాబు దేశంలో వెళ్ళి అక్కడ కాపురం ఉండేది. నయోమి వాళ్ళను తన పెళ్లిటిను లేనిదాయను. వారికి ఆహారం ఇచ్చటకు యెహోవా తన పిల్లలను దర్శించుదని ఆమె పెరుగుటకై ఆమెయు ఆమె కోడలను ప్రయాణమైంది. అప్పుడు ఆమె స్థలం నుండి ఆమెతో కూడా ఆమె ఇద్దరు కోడలను బయలుదేరి యూదా దేశంలో తిరిగి వెళ్ళవాలని మార్గంగా వెళ్ళుతుండగా నయోమి తన ఇద్దరు కోడల ఇళ్లకు తిరిగి వెళ్ళి, సరిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయచూపునట్లు ఎక్కువ మీ ఎడల దయచూపులు కాక. ఇద్దరితో పాటు నిబంధన పాఠం సరే.